మాత్రమే కనిపించింది. భీమా అతని సైనికులు అదృశ్యమయ్యారు. అంతా అతనికొక కలలా అనిపించింది. తర్వాత వాంగ్షాన్స్ అరుణ్ సవాని ఓడించడానికి టిబెట్ నుంచి వచ్చిన సైన్యాల సహాయంతో మగధకు తిరుగుముఖం పట్టాడు. ఆయన 3000 దృఢమైన గజదళం ఒక్క మనిషితోనే దేశాన్ని ఓడించి సైనిక అద్భుతాన్ని సృష్టించింది. కానీ భీమతో పాటు మగధ నిధులు ఏమయ్యాయి? వాళ్ళు ఎక్కడికి వెళ్లారు? అతను మరణించే వరకు వాంగ్ దగ్గర సమాధానం లేదు. వాంగ్ మధ్య ఇండియాకి యాత్ర అనే స్వీయ కథని రాశారు. ఓకే ఫ్రెండ్స్, ప్రొఫెసర్ తర్వాత ఇచ్చే లెక్చర్ లో ఒంటి చేత వాంగ్షాంగ్స్ రాజ్యాన్ని ఎలా జయించారో చెప్తారు. అటెండెన్స్ తీసుకోవాలి. ఆగండి, దయచేసి ఎవరు బయటికి వెళ్ళకండి. Tutor, can I help? ఓ థ్యాంక్ యూ, నేను చేసుకోగలను, నువ్వు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మిస్.